భరత్, తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చారు, బాధ్యతలు స్వీకరించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు. స్పందన గెలుపోటముల్లో మంచి ఇన్ఛార్జ్ ఉన్నాడు అనుకోండి, మంచి ఇన్ఛార్జ్ ఉంటే గెలుపులో వాళ్ళ రోల్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2004 నుంచి 2002 94 to 2004 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. తర్వాత గులాం నబీ ఆజాద్ వచ్చారు 2002 2003 సమయంలో. ఆయన ఏం చేశారు? రాజశేఖర రెడ్డి సమయంలో రాజశేఖర రెడ్డి ఒక సెపరేట్ టాలెస్ట్ లీడర్, అన్డిస్ప్యూటెడ్ లీడర్, కానీ ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు కదా, వాళ్ళందరినీ కలిపి ఒక బస్సు యాత్ర పెట్టారు. బస్సు యాత్ర పెట్టి అందరినీ ఒకటే, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు, నో డౌట్. పాదయాత్ర తర్వాత రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించే గ్రూప్ కూడా ఉంది కదా, వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కదా. అందరూ కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సో దాన్ని ఏకతాటి మీద తెచ్చేందుకు ఏం చేశారు? ఆయన ఒక బస్సు యాత్ర పెట్టి అందరు లీడర్తో బస్సు యాత్ర చేయించారు. సో అట్లా ఇన్ఛార్జీలు గనక ఒక లీడర్షిప్ అందరినీ ఏకతాటి మీద తీసుకురాగలిగితే, అదేవిధంగా నెక్స్ట్ వీరప్ప మొయిలీ అయినా, దిగ్విజయ్ సింగ్ అయినా, సో కాంగ్రెస్ ఇన్ఛార్జెస్ ఉన్నదాన్ని బట్టి కూడా కాంగ్రెస్ విజయమా కాదన్నది డిసైడ్ అవుద్ది. సో ఇన్ఛార్జెస్ ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఇన్ కాంగ్రెస్. సో మొన్న ఎలక్షన్ లో మాణిక్రావు ఠాకరే ఉండే, ఆయన సౌమ్యుడు, కాకపోతే ఏంది వన్ సైడ్ గా వెళ్ళలేదు, అందరినీ కలుపుకొని వెళ్ళారు. అంతకుముందు మాణిక్రావు ఠాకరే ముందు తమిళనాడు నుంచి సేమ్ మణికం ఠాగూర్ ఉండే, ఆయన వన్ సైడ్ గా కొంత రేవంత్ రెడ్డికే పూర్తి సపోర్ట్ నిలిచాడనడంతో మిగతా సీనియర్లో చీలిక వచ్చింది. సో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎప్పుడైతే అందరినీ కలుపుకొని వెళ్లేవాడు ఉంటాడో, ప్లస్ పర్సనల్ గెయిన్స్, చాలా మంది ఇటీవలనే కాదు, కాంగ్రెస్ లో సౌత్ ఇండియాలో, తెలంగాణలో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో వచ్చిన వాళ్ళు చాలా మంది డబ్బులు చేసుకున్నారు. ఈ కాంగ్రెస్ లీడర్స్ దగ్గర ఎమ్మెల్సీ టికెట్ల కోసం డబ్బులు తీసుకోవడం, విలాసవంతమైన దీని ఒక ఏమంటారు ఏటీఎం గా మార్చుకున్నారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో. అందుకనే రాహుల్ గాంధీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చూస్ చేసుకున్నారు. చూడండి వాళ్ళ ఎట్లా వచ్చారు, ట్రైన్ లో వచ్చారు. సో దట్ ఏం సింబల్, ఏం మెసేజ్ పంపారు సామాన్య కార్యకర్తకి. ఇంతకుముందు ఫ్లైట్లు, 5 స్టార్ హోటళ్లు, ఇక్కడ ఇల్లు కొనిచ్చారు, కొద్దిమందికి ఇల్లు కొనిచ్చారు, మెర్సిడీస్ బెంజ్ కారు కొనిచ్చారు కొద్దిమంది ఇన్ఛార్జ్లకని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మీరు అసలు నా కోసం కాచిగూడ రైల్వే స్టేషన్ లో పిసిసి ప్రెసిడెంట్ ప్లస్ ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ దిగితే ఆమె ఏం చెప్పారంటే, ఇంకోసారి నా గురించి మీరు రావద్దు, ఎవరు స్వాగతం పలకొద్దు, నా బ్యాగ్ నేను మోసుకుంటా, నా బ్యాగ్ మీరు ఎవరు మోయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ లివింగ్ స్టైల్ మీనాక్షి నటరాజన్ది. 2009లో మధ్యప్రదేశ్లోని మాండసోర్ నుంచి ఈమె ఎంపీగా గెలిచారు. నిజానికి తమిళనాడు పేరులోనే ఉంది మీనాక్షి నటరాజన్. ఒకసారి ఆ బయట ఏమందో గాంధీ భవన్ లో మాట్లాడారు, ఒకసారి ఏమందో ఒకసారి చూద్దాం మనం. और मैंने आप सबसे निवेदन किया, चाहे रेलवे स्टेशन में आप मुझसे मिलने आए या फ्लाइट में आप मुझसे मिलने आए, मेरा सामान उठाने की जरूरत नहीं, मैं वैसे ही एक बैग लेकर चलती हूँ. जिस दिन मेरे से संभव नहीं होगा उस दिन मैं आपसे कहूंगी, अगर कभी बीमार हैं, कोई जरूरत होगी मदद की, आप सब मेरे भाई बहन हैं, वो मैं कहूंगी. लेकिन न तो आप किसी और को अपना सामान उठाने दें, न आप किसी और का सामान उठाएं. अपनी गरिमा और अपने आत्म చూసారు కదా, మేమన్నారంటే రైల్వే స్టేషన్ లో నేను వచ్చినప్పుడు మీరెవరు కూడా నా బ్యాగ్ మోయొద్దు అంటే, బ్యాగులు మోసే సంస్కృతి, లేకపోతే బ్యాగులు మోయడమే కాదు బ్యాగులు చేర్చే సంస్కృతి అన్నది ఉంది ఏఐసిసిలో అన్ఫార్చునేట్లీ. సో దానికి అతీతమనే ఇప్పుడు ఎక్కడ అధికారం వస్తే అక్కడ ఈ ఇన్ఛార్జీలు ఏం చేస్తారంటే రాంగ్ పర్సన్స్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ టికెట్లు, నామినేటెడ్ పదవులు ఇచ్చి ఏవి నడవవు. మెరిట్ అందుకనే రాహుల్ గాంధీ ఆమెను చూజ్ చేసుకున్నారు, ఓన్లీ మెరిట్. చాలా సింపుల్. ఈ కాలంలో ఎవరు ఉంటారు చెప్పండి అమ్మాయిలు కదా. 2009లోనే మధ్యప్రదేశ్ లో మాండసోర్ నుంచి గెలిచారు. నిజానికి అందరూ మధ్యప్రదేశ్ లోని మాండసోర్ అయినా ఆమె అక్కడ పుట్టినా సరే తమిళనాడు నేటివ్ ప్లేస్. మీనాక్షి నటరాజన్ పేరులోనే ఉంది. మీనాక్షి నటరాజన్ ఎన్ఎస్యుఐ అధ్యక్షురాలుగా 1999లోనే పనిచేశారు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నేత. సో రాహుల్ గాంధీ పికప్ చేసి 2008లో ఈమెకి ఏఐసిసి సెక్రటరీ ఇచ్చారు. సెక్రటరీ ఇచ్చిన తర్వాత 2009లో ఆయన ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారు. తర్వాత 14-19లో మనకు తెలుసు లాస్ట్ 15 సంవత్సరాలుగా మధ్యప్రదేశ్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. 2014లో 29కి 27 సీట్స్ సేమ్
14లో అంతే, 19లో అంతే, మొన్న 24లో కూడా అంతే. 24లో అయితే మొత్తం సీట్లు 29కి 29. సో ఆ ప్రభావం మోడీ హవాలో ఆమె గెలవలేదు. 2009 తర్వాత మళ్ళీ గెలవలేదు. కానీ అయినా సరే ఆమె ప్రిన్సిపల్స్ కు స్టిక్ ఆన్ అయి ఉన్నారు. ఇక్కడ పాదయాత్ర కూడా చేశారు. మన వినోబా భావే ఏదైతే భూదానోద్యమం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తెలంగాణలో పాదయాత్ర కూడా చేసిన సందర్భం ఉంది. సో ఒక సింబల్ పంపించారు, నా దగ్గర డబ్బులు నడవవు, నా దగ్గర హంగు ఆర్భాటాలు నడవవు మీద అందరూ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది కూడా అట్లా తెచ్చుకున్న సందర్భాల వల్ల, డబ్బులతో పదవులు తెచ్చుకున్న సందర్భాల వల్ల నిజమైన కార్యకర్తలకు నష్టం జరిగింది. సో అది నడవదు అని ఆమె మెసేజ్ ఇచ్చేందుకోసం తెలంగాణకి పంపడం వెనుక అధిష్టానం ఆలోచన. ఎస్, ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఇన్ఛార్జ్లు ఏం చేస్తున్నారు, డబ్బులు తీసుకొని రాంగ్ ప్రయారిటీస్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం తప్పు చేసినా తప్పు చేయనట్టు అది చేస్తున్నారు. సో అల్టిమేట్ గా డిసిప్లిన్ ముఖ్యం, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యమని ఆమె సిగ్నల్ పంపినట్టయింది. సో గోనె ప్రకాష్ రావు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నారు.